హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎంబీఏ థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఈ గ్లోబల్ బిజినెస్ అనే కాన్సెప్ట్ క్లియర్గా తెలుసుకుందాము. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకంటే ఇలాంటి ఎంబీఏ బేస్డ్ కాన్సెప్ట్ మీద వీడియోస్ చేయడానికి హోప్ ఉంటుంది. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, యూజ్ అవుతుంది. ఎగ్జామ్లో మెయిన్గా నీట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి. ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది మెయిన్గా ఫస్ట్ డెఫినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఎంతో కొంత ఎగ్జామ్లో రాయడానికి అయితే స్కోప్ ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ గ్లోబల్ బిజినెస్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి ఎలక్ట్రానిక్ గ్లోబల్ బిజినెస్. ఈ బిజినెస్ అంటే ఎలక్ట్రానిక్ బిజినెస్ అని అర్థం. సింపుల్గా ఎలక్ట్రానిక్ బిజినెస్ని ఆన్లైన్ బిజినెస్ అని కూడా అంటారు. బిజినెస్ అనేది చిన్నదైనా పెద్దదైనా డెవలప్ అవుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఇంటర్నెట్ సహాయంతో వెబ్సైట్ లేదా యాప్స్ క్రియేట్ చేసి దాంట్లో వారి కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ వారి దేశంలో సేల్ చేయొచ్చు. అలానే ట్రాన్స్పోర్ట్ ద్వారా అది రైలు మార్గమైన, సముద్ర మార్గమైన, ఆకాశ మార్గమైన అంటే దేశవ్యాప్తంగా ప్రొడక్ట్స్ను సేల్ చేయడం. అంటే ఒక దేశం నుండి ఇంకొక దేశానికి ప్రొడక్ట్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ చేయడం ద్వారా వారి బ్రాండ్ అలానే వారి కంపెనీ అనేది ఇతర దేశాలతో లింక్ అప్ అయి ఉంటుంది. ఇలా ప్రొడక్ట్స్ అనేవి అందరికీ అందుబాటులో ఉండేలా సహాయపడుతుంది. ఎలక్ట్రానిక్ కామర్స్ అనేది మెయిన్గా ఫోకస్ చేసేది ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని యూజ్ చేసుకొని బిజినెస్లో రిలేషన్షిప్ని డెవలప్ చేసి దీని ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రొడక్ట్స్ని కొనడం, అమ్మడం ద్వారా కంపెనీ యొక్క గోల్స్ను రీచ్ అవుతుంది. ఈ గ్లోబల్ బిజినెస్ అంటే విదేశాలలో ప్రొడక్ట్స్ని ఆన్లైన్ సర్వీసెస్లో అందించడం. లోకల్ ఎలక్ట్రానిక్ కామర్స్తో పోలిస్తే రీటైలర్ అనేవాడు తనకు అందుబాటులో అంటే తన దేశంలోనే ప్రొడక్ట్స్ను అమ్మడానికి వీలుంటుంది. అంతేకాని వేరే దేశంలో అమ్మడానికి వీలుండదు. ఎందుకంటే అవతల దేశంలో కూడా ఇదే కంపెనీ యొక్క సర్వీస్ అనేది అక్కడుంటే వీలు పడుతుంది. తన దేశంలోనే ప్రొడక్ట్స్ను అమ్మడానికి వీలుంటుంది, కానీ ఇతర దేశాల్లో సర్వీస్ లేకపోతే అమ్మడం కుదరదు. కానీ ఈ గ్లోబల్ బిజినెస్ అంటే ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం అనేది వ్యాపారులను వాటి యొక్క బ్రాండ్ను విస్తరించడానికి అనేక దేశాలతో లింక్ అప్ అయి ఉంటుంది. దీని ద్వారా ప్రొడక్ట్స్ను అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది. ఇక దీని ద్వారా కొత్త కస్టమర్స్ ప్రోడక్ట్ని ఆర్డర్ చేయడం వల్ల కస్టమర్ రేట్ అనేది పెరిగిపోతుంది. అంటే ఎక్కువగా కొనేస్తుంటారు అని అర్థం. ఎగ్జాంపుల్గా చూస్తే మనం వాడే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మైంత్రా, మీషో, రిలయన్స్ మార్ట్ ఎక్సెట్రా. ఎలక్ట్రానిక్ బిజినెస్ అనేది 1990స్లో ఫస్ట్ వెబ్ బ్రౌజర్ లాంచ్ చేశారు. ఈ కామర్స్ అంటే ఎలక్ట్రానిక్ కామర్స్. సింపుల్గా చెప్పాలి అంటే ప్రొడక్ట్స్ని ఆన్లైన్లో అమ్మడం లేదా కొనడం అని అర్థం. మైకెల్ ఆల్డ్రిచ్, ఫాదర్ ఆఫ్ ఈ కామర్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ క్రియేట్ చేశాడు. ఈ కామర్స్ ఇండస్ట్రీ అనేది చాలా మారిపోయింది, గొప్పగా అభివృద్ధి చెందుతుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మైంత్రా, స్నాప్డీల్ లాంటి పెద్ద కంపెనీలు బాగా పేరు పొందాయి. ఈ కంపెనీలు ఆన్లైన్ మార్కెట్ను రూపొందించాయి. దీని ద్వారా ప్రజలు సులభంగా వస్తువులను కొనుగోలు చేయొచ్చు మరియు విక్రయించవచ్చు. డిజిటల్ ఎకానమీ అంటే వస్తువులు మరియు సేవలను రూపొందించడానికి లేదా స్వీకరించడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేయడానికి డిజిటల్ బ్యాంకింగ్, ఈ కామర్స్, విర్చువల్ ఎడ్యుకేషన్, స్మార్ట్ ఫోన్ యాప్స్ ఇలా ఎన్నో డిజిటల్ ప్లాట్ఫామ్స్ను ఉపయోగించి కస్టమర్ అందరికీ అందుబాటులో ఉండేలా కస్టమర్ దగ్గరికే ప్రొడక్ట్ లేదా సర్వీస్ అందేలా చూడటమే డిజిటల్ ఎకానమీ యొక్క ఉద్దేశం. ఎవల్యూషన్ ఆఫ్ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్. ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేసి ప్రొడక్ట్స్ అనేవి ఆన్లైన్లో సేల్ చేయడం. 1982లో అంటే 1982లో వరల్డ్లో మొదటి కామర్స్ బోస్టాన్ కంప్యూటర్ ఎక్స్చేంజ్ ప్రారంభించింది. అంటే ఇప్పుడు సపోజ్ నేను కొన్న కంప్యూటర్ నాకు అవసరం లేదు అనుకున్నప్పుడు సెకండ్ హ్యాండ్లో ఎక్స్చేంజ్ లేదా అమ్మడం అనే కాన్సెప్ట్ని తీసుకొని వచ్చారు. అంటే వారు ఉపయోగించిన కంప్యూటర్లను వారు కొత్తగా కొని సెకండ్ హ్యాండ్లో అమ్మడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు ఆన్లైన్ మార్కెట్ ప్లేస్లో అమ్మేవారు. 1990s అంటే 1990 కాలంలో ఈ కామర్స్ ఆవిర్భావానికి దారితీసింది. అమెజాన్ మరియు ఈబే వంటి కంపెనీస్ లీడింగ్లో ఉన్నాయి. ఈ మార్కెట్ ప్లేస్ ద్వారా 3 మెయిన్ ఫంక్షన్స్ లేదా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. అవేంటంటే కస్టమర్కి, కొనేవారికి ఏం ప్రొడక్ట్స్ కొనాలి అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అంటే సెర్చ్ చేస్తే దొరుకుతుంది అని అర్థం. అలానే ప్రొడక్ట్స్ ఆన్లైన్లో అమ్మేవారికి
ప్రొడక్ట్స్ అనేవి ప్రమోట్ చేయడం ఈజీగా ఉండేది. ఇక అమ్మేవారికి కొనేవారికి మధ్య పేమెంట్ అనేది క్యాష్ ఆన్ డెలివరీ ఉండేది. అలానే ఇంకా ప్రొడక్ట్ రాకముందే మనీ పే చేసే అవకాశాలు కూడా ఉండేవన్నమాట. దీని ద్వారా ఈ కామర్స్ సులభతరం చేశారు. ఇలా ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ కొనడం వల్ల కంపెనీకి లాభాలు వస్తాయి. ఎందుకంటే చిన్న చిన్న బ్రాండ్స్ అనేవి దాంట్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. కస్టమర్ ప్రొడక్ట్కి ఇచ్చే ఫీడ్బ్యాక్ ద్వారా మంచి ప్రొడక్ట్స్ కస్టమర్కి అందించడానికి సహాయపడతాయి కంపెనీలు. సింపుల్గా చెప్పాలి అంటే కస్టమర్స్ ఇంట్రోవర్ట్స్ లాంటి వాళ్ళు, మార్కెట్లో బేరాలు ఆడడం రాని వాళ్ళు, ఎదుటి వ్యక్తితో మాట్లాడడం రాని వాళ్ళు ఆన్లైన్ ప్లాట్ఫామ్ని ఎంచుకుంటారు. వారికి నచ్చిన ప్రొడక్ట్స్ను ఆర్డర్ చేస్తారు. ఈ కామర్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే బయట మార్కెట్లో ఉన్న ప్రొడక్ట్స్ యొక్క ప్రైస్ ఆన్లైన్లో అమ్మే ప్రొడక్ట్స్ యొక్క ప్రైస్ కంపేర్ చేయడం వల్ల ప్రోడక్ట్ ప్రైస్ ఎక్కడ తక్కువ ఉందో అక్కడ కొనుగోలు చేయడం ద్వారా మనీ సేవ్ అవుతాయి. మనకి ప్రోడక్ట్కి ₹1 తగ్గినా తగ్గినట్టే కదా. టెక్నాలజీ అనేది యూజ్ చేసుకొని కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయర్స్ కస్టమర్ ప్రోడక్ట్ ఎప్పుడు ఎక్కడ ఏ ప్లాట్ఫామ్లో ఆర్డర్ చేశాడు ఆ ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేసి అంటే ఆర్డర్ ప్రాసెసింగ్ చేస్తారు. ఆర్డర్ ప్రాసెసింగ్ చేసి ఆ ఐటెం అనేది ఎన్ని రోజులకు డెలివరీ అవుతుంది అని ఒక అప్డేట్ ఇస్తారు. ప్రోడక్ట్ అనేది కస్టమర్కి అనుకున్న టైం కంటే ముందే డెలివరీ చేయడానికి ట్రై చేస్తారు. అంటే మనం వాడే ఆన్లైన్ షాపింగ్ యాప్స్ ఎలా పనిచేస్తాయి అంటే మనకి ఒక ప్రోడక్ట్ నచ్చుతుంది లేదా ఒక ఐటెం నచ్చుతుంది. ఆ ఐటెంని ఆర్డర్ చేసిన నెక్స్ట్ సెకండ్ కంపెనీ వారు అంటే ఎంప్లాయీస్ ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేస్తారు. అంటే మనం ఆర్డర్ చేయడంలోనే మన ఇంటి ముందుకు రాదు కదా. అది ఎక్కడో తయారు చేయబడి మన దగ్గరికి రావడానికి చాలా టైం పడుతుంది. అయితే ఎంప్లాయీస్ వితిన్ సెకండ్స్లో ప్రోడక్ట్ని ఆర్డర్ ప్రాసెసింగ్ చేస్తారు. అలానే షిప్పింగ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. అంటే మన దగ్గరికి ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది మనకి అప్డేట్ ఇస్తారు. మన ఏరియాలో ఉండే నియరెస్ట్ హబ్ దగ్గరికి రావడానికి ట్రాన్స్పోర్ట్ ద్వారా కొంచెం టైం అనేది పడుతుంది. అలా ట్రాన్స్పోర్ట్లో కొన్ని వందల వేల ప్రొడక్ట్స్ అనేవి మన ఏరియా డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి చేరుతాయి. మన ఒక్కళ్ళమే కాదు కదా ఆన్లైన్ షాపింగ్లో ఆర్డర్ చేసేది. కొన్ని వందలు వేల మంది ఆర్డర్ చేస్తారు కాబట్టి ప్రొడక్ట్స్ అనేవి కుప్పలు కుప్పలుగా వస్తాయి. దీంట్లో డెలివరీ అనేది వివిధ డిపార్ట్మెంట్ల వాళ్ళు డెలివరీ చేస్తారు. ఈకామ్ ఎక్స్ప్రెస్ అని, బ్లూ డార్ట్ అని ఇలా డెలివరీ అనేది కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తారు. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వల్ల చాలామంది వాటి మీద డిపెండ్ అయ్యి ప్రొడక్ట్స్ని సేల్ చేస్తున్నారు. అలానే వాటిని డెలివరీ చేసే వాళ్ళు కూడా చాలామంది వాటి మీద బతికేస్తున్నారు. అలానే ఇంకొక విషయం ఏంటంటే మనం ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తే వాళ్ళు రాంగ్ ఐటెం పంపిస్తే దీనివల్ల అంటే కొన్ని సార్లు కంపెనీ అలా చేస్తుంది. కొన్ని సార్లు రీటైలర్, డిస్ట్రిబ్యూటర్ ఇలా తప్పులు చేస్తారు. తక్కువ శాతం ఇలా ఎదురవుతుందనమాట. అలానే మనం ఒక ఇన్సిడెంట్ కూడా చూసాం కదా. అతను ఫోన్ ఆర్డర్ చేస్తే XXX సోప్ వాళ్ళు పంపించారు. ఇలా ఉంటాయి కొన్నిసార్లు. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో రాంగ్ ఐటమ్స్ డెలివరీ చేస్తారు. కస్టమర్ సపోర్ట్ అనేది అన్ని సార్లు మనకి ఫేవర్ చెయ్యదు. మనం ఆర్డర్ చేసిన ప్రోడక్ట్కి రీఫండ్, రీప్లేస్మెంట్, రిటర్న్ లేదని చెప్పడం వల్ల కస్టమర్కి మనీ వేస్ట్ అవుతాయి. అలానే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తారు. ఇక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని ప్రొడక్ట్స్ని మనం వాడే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్లో అడ్వర్టైజ్మెంట్ చేయిస్తారు లేదా ప్రమోట్ చేయిస్తారు. ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా ప్రోడక్ట్ ప్రమోట్ చేయిస్తారు. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా కస్టమర్కి వారి బ్రాండ్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వారి టార్గెట్ రీచ్ అవుతారు. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్గా 4.5 బిలియన్ పీపుల్ ఇంటర్నెట్ని యూజ్ చేస్తున్నారు. ఇలా చిన్న ఐటెం నుండి పెద్ద ఐటెం వరకు అన్ని ఆన్లైన్ షాపింగ్లోనే ఆర్డర్ చేస్తున్నారు. టైప్స్ ఆఫ్ ఈ బిజినెస్ మోడల్స్ అనేవి టోటల్గా 6 ఉన్నాయి. కానీ మనకైతే 3 సరిపోతుంది. అవి ఏంటంటే B2B, B2C, C2B, C2C, B2A, C2A అని 6 టైప్స్ ఉన్నాయి. B2B అంటే బిజినెస్ టు బిజినెస్ మోడల్, B2C అంటే బిజినెస్ టు కన్జ్యూమర్ మోడల్, C2B అంటే కన్జ్యూమర్ టు బిజినెస్ మోడల్, C2C అంటే కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ మోడల్, B2A అంటే బిజినెస్ టు అడ్మినిస్ట్రేషన్ మోడల్, C2A అంటే కన్జ్యూమర్ టు అడ్మినిస్ట్రేషన్ మోడల్. వీటి గురించి క్లియర్గా చూద్దాము. B2B అంటే బిజినెస్ టు బిజినెస్ మోడల్ అంటే ఇది ట్రాన్సాక్షన్ బిట్వీన్ బిజినెస్ అంటే బిజినెస్లో మ్యానుఫ్యాక్చర్, తయారీదారులు, హోల్సేలర్, రీటైలర్ వంటి వ్యాపారుల మధ్య సంబంధం కలిగి ఉంటుంది. మ్యానుఫ్యాక్చర్ అంటే ప్రోడక్ట్ని తయారు చేసే వాళ్ళు డీలర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి, హోల్సేలర్కి మాత్రమే
ప్రొడక్ట్స్ అనేవి బల్క్ మోడ్యూల్లో ఇస్తారు. ప్రొడక్ట్స్ అనేవి బల్క్ మోడల్గా తీసుకుంటేనే డిస్కౌంట్ ఇస్తారు. మ్యానుఫ్యాక్చర్ అంటే ప్రొడక్ట్స్ తయారు చేసే వాళ్ళు డైరెక్ట్గా డీలర్కి, డిస్ట్రిబ్యూటర్, రీటైలర్కి మాత్రమే సెల్ చేస్తారు. దీన్నే బిజినెస్ టు బిజినెస్. బిజినెస్ టు బిజినెస్ ద్వారా వీళ్ళకి ఎంతో కొంత మిగులుతుంది. దీన్నే B2B మోడల్ అంటారు. లోకల్ బిజినెస్లో అయితే మ్యానుఫ్యాక్చర్ డీలర్కి సప్లై చేస్తారు. ఇంటర్నేషనల్ బిజినెస్లో డీలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్కి సప్లై చేస్తారు. ఇక B2C బిజినెస్ టు కన్జ్యూమర్ మోడల్ లేదా బిజినెస్ టు కస్టమర్ మోడల్. బిజినెస్ టు కన్జ్యూమర్ మోడల్ అంటే మనకి ఎగ్జాంపుల్గా చూస్తే రైతు, పొలం పండించిన రైతు ధాన్యాన్ని డైరెక్ట్గా కస్టమర్ చేతికే ఇవ్వడం లేదా అమ్మడం అనే కాన్సెప్ట్ అయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. ప్రాసెస్ ఆఫ్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ డైరెక్ట్లీ అంటే బిజినెస్లో తయారీదారులు డైరెక్ట్గా కస్టమర్ చేతికి అందించడం అనేది దీని కాన్సెప్ట్. కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ మోడల్ లేదా కస్టమర్ టు కస్టమర్ మోడల్ అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే OLX. కస్టమర్ యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అనేవి OLXలో సేల్ చేస్తారు. ఇప్పుడు 2 పర్సన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక పర్సన్ దగ్గర ఫోన్ ఉంది, సెకండ్ పర్సన్ దగ్గర ల్యాప్టాప్ ఉంది. ఇవి వాళ్ళు సెకండ్ హ్యాండ్లో అమ్మాలి లేదా ఎక్స్చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటే OLXలో సేల్ చేస్తారు. ఎగ్జాంపుల్ అయితే OLX. ఇక C2B అంటే కన్జ్యూమర్ టు బిజినెస్ అంటే B2Cకి ఇది రివర్స్. అంటే కస్టమర్ తయారు చేసిన ప్రొడక్ట్స్ అనేవి కంపెనీకి సెల్ చేయడం. దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మనం చూసే యూట్యూబ్ వీడియోస్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, డిజిటల్ మార్కెటింగ్ చేసేవాళ్ళు గూగుల్ యాడ్సెన్స్కి మనీ పే చేసి వారి అడ్వర్టైజ్మెంట్ ద్వారా వారి కంపెనీ ప్రొడక్ట్స్ లేదా బ్రాండ్ లేదా కోర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. కస్టమర్ మనీ ఇచ్చి ప్రమోట్ చేయిస్తారు. అలా వాళ్ళ బ్రాండ్ని, అది ఫోన్ కావచ్చు, షర్ట్ కావచ్చు, కోర్స్ కావచ్చు, ఏదైనా ప్రమోట్ చేస్తారు మనీ ఇచ్చి. అంటే ఇక్కడ బిజినెస్ అనేది జరుగుతుంది. B2A అంటే బిజినెస్ టు అడ్మినిస్ట్రేషన్. దీన్నే బిజినెస్ టు గవర్నమెంట్ ఏజెన్సీస్, బిజినెస్ టు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్స్ అంటారు. అంటే గవర్నమెంట్కి ప్రొడక్ట్స్, గూడ్స్ ఆర్ సర్వీసెస్ అమ్మడం. ఇక C2A కస్టమర్ టు అడ్మినిస్ట్రేషన్. ఈ-కామర్స్ మోడల్ అనేది వినియోగదారులను వారి స్థానిక ప్రభుత్వాల అధికారాల నుండి నేరుగా ప్రభుత్వ రంగానికి సంబంధించిన వారి సందేహాలను మరియు అభ్యర్థనను సమాచారాన్ని పోస్ట్ చేయడంలో సహాయపడుతుంది. ఇది కస్టమర్ మరియు గవర్నమెంట్ మధ్య కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడానికి సులభమైన మార్గాన్ని అందిస్తుంది. CRM అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒకప్పుడు కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా డిజిటలైజేషన్గా మారిపోయింది. డిజిటల్ మార్కెట్ అంటే ఇంటర్నెట్ మరియు ఆన్లైన్ బేస్డ్ డిజిటల్ టెక్నాలజీ. అంటే మనం ఉపయోగించే ల్యాప్టాప్, ఫోన్స్ ఇంకా ఇతర డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని కంపెనీ యొక్క ప్రొడక్ట్, బ్రాండ్ని ప్రమోట్ చేయడం, సర్వీసెస్ అందించడం డిజిటల్ మార్కెటింగ్లో సహాయపడుతుంది. 1990 మరియు 2000లో దానిని అభివృద్ధి, దాని బ్రాండ్లు మరియు వ్యాపారాల మార్కెటింగ్ కోసం టెక్నాలజీని మార్కెటింగ్లో ఉపయోగించారు. డిజిటల్ మార్కెటింగ్ అనేది మన డైలీ లైఫ్లో ఒక పని అయిపోయింది. కస్టమర్ రిలేషన్షిప్ ద్వారా కస్టమర్కి ఎలాంటి ప్రొడక్ట్స్పై ఇంట్రెస్ట్ ఉంది అనే దాని ద్వారా బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది. డిజిటలైజేషన్లో పేమెంట్ అనేది హ్యాండ్ టు హ్యాండ్ అనేది ఒకప్పటి మాట. అంటే క్యాష్ అనేది మన చేతిలో కనిపించింది, కానీ ఇప్పుడు ట్రాన్సాక్షన్ అనేది ఆన్లైన్ ద్వారా ఒక అకౌంట్ నుండి వేరొక అకౌంట్కి సింపుల్గా ట్రాన్సాక్షన్ చేస్తున్నాము. అంటే టెక్నాలజీ అంతగా డెవలప్ అయింది. మనం షాపింగ్ మాల్స్లో, రెస్టారెంట్స్లో మనం ఆర్డర్ చేసిన వాటికి ఆన్లైన్ పేమెంట్స్ చేయడం వల్ల మనకి ఈజీగా మారింది, ఇంకా కంపెనీకి కూడా ఈజీగా మారింది. UPI అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. మొబైల్ వ్యాలెట్స్, ఇమీడియట్ పేమెంట్ సర్వీసెస్, ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్ అనే కాకుండా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా కూడా మన అకౌంట్లో ఉన్న మనీ కోసం బ్యాంక్ దగ్గరికి వెళ్లకుండానే ఒక పర్సన్ దగ్గర నుండి ఇంకొక పర్సన్ అకౌంట్కి వితిన్ సెకండ్స్లో బ్యాంకు నుండి మనీ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఇది ఒక ఈజీ ప్రాసెస్. ఇప్పుడున్న అప్డేటెడ్ టెక్నాలజీకి ఎక్కడికి వెళ్ళినా ఫోన్ తీయడం, స్కాన్ చేయడం. కానీ దీని యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనం ఏదైనా ప్రోడక్ట్ లేదా ఐటెం కొన్న తర్వాత నెట్వర్క్ ఇష్యూ వల్ల ఫోన్పే, గూగుల్ పే కొన్నిసార్లు పనిచేయవు. వాటి వల్ల అంటే మన దగ్గర క్యాష్ లేకపోతే మనం చాలాసార్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. ఇన్ఫ్లుయెన్సర్ అంటే ప్రభావం చేసేవాళ్ళు అని అర్థం. ఎగ్జాంపుల్గా చూస్తే ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు వారి ఫాలోవర్స్కి వారి తరపున ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేస్తారు. దాని ద్వారా ఫాలోవర్స్ ఆ ప్రోడక్ట్ని పర్చేజ్ చేస్తారు. అంటే 100లో ఒక 10% పర్చేజ్ చేసిన
వాళ్ళ ద్వారా కొన్నారు అని పేరుంటుంది. అలానే వాళ్ళు ఒక ప్రోమో కోడ్ ఇస్తారు. దాని ద్వారా వాళ్ళకి ఆఫర్ కూడా లభిస్తుంది. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది ఫేమస్ పీపుల్ ద్వారా మార్కెటింగ్ చేయిస్తారు. ఫేమస్ పీపుల్ ద్వారా మార్కెటింగ్ చేయించడం ఈ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ యొక్క పని. దీని ద్వారా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు డిజిటల్ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని వారి బ్రాండ్ను సోషల్ మీడియాలో ఫేమ్ ఉన్న పర్సన్స్ ద్వారా ప్రమోట్ చేయించడం ద్వారా ఫాలోవర్స్ వాటిని కొంటారు. ఈ మార్కెటింగ్ అనేది సెలబ్రిటీస్ ద్వారా కూడా చేయిస్తారు. అది టీషర్ట్ అయినా కావచ్చు, పెన్ అయినా కావచ్చు, బ్యాట్ అయినా కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఇది ఫ్రీగా అయితే జరగదు. మీకు సింపుల్గా అర్థం కావాలంటే ఎగ్జాంపుల్గా నాకు ఇన్స్టాలో ఒక 80K ఫాలోవర్స్ లేదా యూట్యూబ్లో 80K ఫాలోవర్స్ ఉన్నారు అని అనుకుందాం. అయితే నేను పెయిడ్ ప్రమోషన్స్ చేస్తాను అని డిస్క్రిప్షన్లో ఇచ్చాను అంటే నా ఛానల్ను కొన్ని కంపెనీస్, ఎడ్యుకేషన్కి సంబంధించిన కంపెనీస్ చూస్తాయి. ఆ కంపెనీస్ అనేవి పెన్ అమ్మే కంపెనీ అయినా, బుక్స్ అమ్మే కంపెనీ అయినా, సాఫ్ట్వేర్ కోర్స్ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసే కంపెనీ అయినా ఇవి చూసాయి అని అనుకుందాం. కొలాబరేషన్ అంటే వారు కొంచెం మనీ ఇచ్చి, అంటే మనం డిమాండ్ చేసిన మనీ ఇచ్చి వారి బుక్స్ను లేదా వారి యూనివర్సిటీని ప్రమోట్ చేయించుకుంటారు. దీని ద్వారా 100లో 10 మెంబర్స్ అయినా వారి బుక్స్ కొన్నా లేదా వారి పెన్స్ కొన్నా వారికి ప్రాఫిట్ ఉంటుంది. సోషల్ మీడియాలో డిజిటల్ ప్లాట్ఫామ్ యొక్క ఇంపాక్ట్ అనేది వ్యూవర్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. హీరోస్, క్రికెటర్స్, సెలబ్రిటీస్ అంటే ఫేమ్ ఉన్న పర్సన్స్ ద్వారా ప్రమోట్ చేయించడం వల్ల 100లో 30% అయినా సెలబ్రిటీ చెప్పారు కదా అనే కొంటారు. మనం ఎగ్జాంపుల్గా చూస్తే ధోని ఏరోప్లేన్లో వెళ్తూ క్యాండీ క్రష్ గేమ్ ఆడుతున్న ఒక వీడియో మనం చూసాం కదా. చాలా మంది ఆ యాప్ను ఇన్స్టాల్ చేశారు, డౌన్లోడ్ చేశారు, అంటే గేమ్ ఆడుతున్నాడని. ఇలా కూడా ఉంటాయి అన్నమాట. ఇది ఒక ఎగ్జాంపుల్. డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టా, హబ్స్పాట్, గూగుల్ యాడ్స్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఫేస్బుక్, కంటెంట్ మార్కెటింగ్, లింక్డ్ఇన్ ఎక్సెట్రా ఇలా ఉంటాయి. సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది టెక్నాలజీలో కూడా కనిపిస్తుంది. ఈ సప్లై చైన్ అనేది డెసిషన్స్ తీసుకోవడానికి, మార్గనిర్దేశం చేయడం, ఆప్టిమైజ్ పర్ఫార్మెన్స్, ఇంకా కండిషన్స్ చేంజ్ అవ్వడానికి రెస్పాండ్ అవుతుంది. డిజిటల్ మీడియా యొక్క డెలివరీ ప్రక్రియను కలిగి ఉంటుంది. దీనిలో వేరియస్ స్టేజెస్ని దాటుకుంటూ కన్జ్యూమర్కి లేదా డెస్టినేషన్కి రీచ్ అవ్వడం. ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ ప్రొడక్ట్. ఫస్ట్ది డిజైనింగ్ ఏ ప్రొడక్ట్. సెకండ్ స్టెప్ వచ్చేసి రా మెటీరియల్స్ని అండ్ పార్ట్స్ని ఒక దగ్గర చేర్చడం. థర్డ్ది ప్రొడక్ట్ తయారు చేయడం. ఫోర్త్ స్టెప్ వచ్చేసి మార్కెట్లో ప్రొడక్ట్ డిమాండ్ ఎంత ఉంటుందో ఎస్టిమేట్ చేయడం. ఫిఫ్త్ స్టెప్ మార్కెట్లోకి ప్రొడక్ట్ ఇంట్రొడ్యూస్ చేయడం. సిక్స్త్ స్టెప్ కస్టమర్కి అందుబాటులో ఉండేలా చూడటం. దీన్ని సప్లై చైన్ అంటారు. సింపుల్గా డిజైన్, ప్లాన్, ప్రొసీజర్, మ్యానుఫ్యాక్చర్, డెలివరీ, ఆపరేట్. ఎగ్జాంపుల్, ఫోన్ తయారు చేయాలి అంటే ఫోన్ డిజైన్ మరియు స్టోరేజ్ కెపాసిటీ మంచిగా డిజైన్ చేసి రా మెటీరియల్స్ అంటే ఫోన్కి అవసరమయ్యే మెటీరియల్స్ సేకరించి తర్వాత స్టెప్గా మదర్ బోర్డు మీద కెమెరా, స్పీకర్, సెన్సార్ ఇంకా అన్నీ అటాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసి టెస్ట్ చేస్తారు. దాని తర్వాత ప్యాకేజ్ అండ్ ప్రాసెస్, తర్వాత షిప్మెంట్ చేయడం. ఇలా సప్లై చైన్ అనేది పనిచేస్తుంది. ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి నేషనల్ బోర్డర్ వరకు ఎక్స్పాండ్ చేయడం. ఇంటర్నేషనల్ లా అనేది ఇంటర్నేషనల్ ట్రేడ్ను ఇంక్రీజ్ చేస్తుంది, ప్రమోట్ చేస్తుంది. ఈ లాస్ అండ్ మెకానిజం అనేది 2 కేటగిరీస్లోకి వస్తాయి. ప్రైవేట్ లా ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ మరియు ఇంటర్నేషనల్ పబ్లిక్ లా. ఇంటర్నేషనల్ ట్రేడ్ ద్వారా కంపెనీని ఎక్స్పాండ్ చేయడం, వారి ప్రొడక్ట్ను మార్కెటింగ్లో ఇంట్రొడ్యూస్ చేయడం. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, దిగుమతి ఎగుమతి చేసేవాళ్ళు. కస్టమర్ సర్వీసు, కస్టమరు ప్రొడక్ట్ ఆర్డర్ చేసి ఆ ప్రొడక్ట్ రాంగ్ ఐటెం డెలివరీ అయినా లేదా ప్రొడక్ట్ క్వాలిటీ తక్కువగా ఉన్నా ప్రొడక్ట్ రీఫండ్ అవ్వకపోయినా కంపెనీ యొక్క సర్వీస్ అనేది హ్యాండిల్ చేస్తుంది. కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ కస్టమర్కి సపోర్టివ్గా మాట్లాడుతూ ఉంటారు. కస్టమర్ యొక్క ప్రాబ్లము ఓపికగా విని వారి కంప్లైంట్ను తీసుకొని వారికి ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తారు. దీని ద్వారా కస్టమర్ యొక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ కస్టమర్తో కమ్యూనికేట్ అవ్వడం వల్ల వారి ప్రాబ్లం తెలుస్తుంది, అలానే దానికి సొల్యూషన్ కూడా తెలుస్తుంది. రివర్స్ లాజిస్టిక్స్ అంటే ప్రొడక్ట్స్ని మళ్ళీ రీసైకిల్ చేయడం. ఇండస్ట్రీ నుండి ప్రొడక్ట్స్ తయారు చేయడం, ఆ ప్రొడక్ట్స్ అనేవి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి, డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుండి రీటైలర్కు సప్లై చేయడం, వారి దగ్గర నుండి కస్టమర్కి అందించడం అనేది ఒక సైకిల్ ఫార్మాట్లో పనిచేస్తుంది. ఇది ఒక సైకిల్ ఫార్మాట్లో పనిచేస్తుంది. కానీ ఆ ప్రొడక్ట్ అనేది కస్టమర్ వాడి పడేసిన తర్వాత లేదా కంపెనీ తయారు చేసిన ప్రొడక్ట్స్
కస్టమర్ రిటర్న్ చేసినవి, అలానే డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి అమ్ముడు పోనివి, రీప్యాకింగ్ చేసినవి, రిపేర్ చేయడానికి వచ్చిన ప్రొడక్ట్స్ అనేవి, వీటన్నిటిని మళ్ళీ రీసైకిల్ చేస్తారు. మళ్ళీ అన్నిటినీ రీసైకిల్ చేసి వాటిని కస్టమర్స్కి అమ్ముతారు. దీనివల్ల వేస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. సింపుల్గా 5 అవర్స్ అనేది గుర్తుంచుకోండి. 5 అవర్స్ ఉంచుకోండి. రిటర్న్స్, రీసెల్, రిపేర్స్, రీప్యాకింగ్ అండ్ రీసైకిల్. మేనేజింగ్ రిటర్న్ ఇన్ ఈ గ్లోబల్ బిజినెస్. కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ అనేవి కస్టమర్కి నచ్చకపోతే ప్రొడక్ట్ రిటర్న్ లేదా ఎక్స్చేంజ్, రీఫండ్ చేస్తారు. బిజినెస్లో రిటర్న్స్ అనేవి ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. కంపెనీ అనేది ప్రొడక్ట్స్ని ఎలా పడితే అలా రిటర్న్ తీసుకోరు. రిటర్న్ తీసుకోవడానికి రిటర్న్ పాలసీ అనేది ఉంటుంది. కస్టమరు ప్రొడక్ట్ లేదా ఐటెం ఆర్డర్ చేసిన తర్వాత ప్రొడక్ట్ నచ్చకపోతే ఆర్డర్ క్యాన్సిల్ చేయొచ్చు. ప్రొడక్ట్ రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా ప్రొడక్ట్ నచ్చకపోతే క్యాన్సిల్ చేయొచ్చు. కొన్ని ఆర్డర్స్కి రిటర్న్ పాలసీ అనేది ఉండదు. ఎగ్జాంపుల్గా నేను ఒక ఫోన్కి టెంపర్డ్ గ్లాస్ ఆర్డర్ చేశాను, కానీ ప్రోడక్ట్ రిసీవ్ చేసుకున్న తర్వాత అది నాకు నచ్చలేదు. అయితే ఆ ప్రోడక్ట్ రిటర్న్ పాలసీ చూస్తే దానికి అది అప్లికబుల్ కాలేదు. రిటర్న్ పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే, ఫర్నిచర్ ఆర్డర్ చేస్తే దానికి రిటర్న్ పాలసీ అనేది 10 డేస్లో రీఫండ్ అండ్ రీప్లేస్మెంట్ అనే ఆప్షన్. మనం యాక్సెసరీస్, మొబైల్స్, ల్యాప్టాప్, వాచ్, టీషర్ట్ లాంటి వాటికి 10 డేస్ రీఫండ్, రీప్లేస్మెంట్, ఎక్స్చేంజ్ ఆప్షన్ అనేది ఉంటుంది. అలానే మెడిసిన్ మనం ఆర్డర్ చేస్తే 2 డేస్ రీఫండ్ ఆప్షన్ అనేది ఉంటుంది. అలానే బుక్స్, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ వాటికి 7 డేస్ రీప్లేస్మెంట్ ఆప్షన్ ఉంటుంది. రిటర్న్ పాలసీలో ప్రొడక్ట్ డెలివరీ చేసిన దగ్గర నుండి ప్రొడక్ట్ అనేది వారు ప్యాక్ చేసినవి ఏది మనం పారేయకూడదు. రిటర్న్ అనేది ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే, ఆర్డర్ చేసిన ఐటమ్ అనేది రిటర్న్ పెట్టిన తర్వాత డెలివరీ బాయ్ ప్రొడక్ట్ని రిటర్న్ యాక్సెప్ట్ చేసి కంపెనీకి ప్రొడక్ట్ యొక్క కోడ్ని సెండ్ చేస్తారు. తర్వాత ఎంప్లాయీ రిటర్న్ పాలసీని అప్రూవ్ చేసిన తర్వాత ప్రొడక్ట్ని పికప్ చేసి కంపెనీకి పంపిస్తారు. కస్టమర్స్ ఎక్కువ శాతం రిటర్న్ యాక్సెప్ట్ చేసే కంపెనీస్ నుంచి మాత్రమే ప్రొడక్ట్స్ ఆర్డర్ చేయడానికి ఇష్టపడతారు. ఈ రిటర్న్ అయిన ప్రొడక్ట్స్ అనేవి రీయూజ్, రీసేల్ ఆర్ రీసైకిల్ చేయడానికి ఉపయోగిస్తారు. దీనివల్ల కంపెనీకి ప్రాఫిట్ రావడం తక్కువ, కానీ వారి యొక్క బ్రాండ్ అనేది ఇతరులకు తెలుస్తుంది. ఆన్లైన్ అడ్వర్టైజింగ్ని ఆన్లైన్ మార్కెటింగ్, ఇంటర్నెట్ అడ్వర్టైజింగ్, డిజిటల్ అడ్వర్టైజింగ్, వెబ్ అడ్వర్టైజింగ్ అని కూడా పిలుస్తారు. ఈ ఆన్లైన్ అడ్వర్టైజింగ్ని ఎలా యూజ్ చేస్తారు అంటే, ఇంటర్నెట్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మార్కెటింగ్, ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేస్తారు. మనం బ్రాడ్కాస్ట్ ఛానల్, టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసినా, అలానే యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఇవి మనకి కనపడతాయి. మనం వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఒక 5 సెకండ్ వరకు యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. అదే బ్రాడ్కాస్ట్ ఛానల్స్ అంటే మనం టీవీలో యాడ్స్ చూస్తే యాడ్స్ వాళ్ళు ఎంతసేపు డిస్ప్లే చేస్తే మనం అంతసేపు చూడాల్సి వస్తుంది. కానీ యూట్యూబ్లో మనకి స్కిప్పబుల్ యాడ్స్ అని, నాన్ స్కిప్పబుల్ యాడ్స్ అని మనం కొత్తగా చూస్తున్నాము. దీంట్లో సోషల్ మీడియా అడ్వర్టైజింగ్, కంటెంట్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ అడ్వర్టైజింగ్, డిస్ప్లే అడ్వర్టైజింగ్, మొబైల్ అడ్వర్టైజింగ్ అనేవి ఉంటాయన్నమాట. టెక్నాలజీ అనేది ఎంత డెవలప్ అయ్యింది అంటే, డేటాని స్టోర్ చేయడం, కస్టమర్స్ రివ్యూ అందించడం వల్ల కంపెనీ వారి యొక్క క్వాలిటీ అండ్ క్వాంటిటీని ఇంప్రూవ్ చేసుకుంటుంది. అంటే ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ రివ్యూ అనేది. అలానే మనం మొబైల్ సెర్చ్ చేయాలి అంటే కీవర్డ్ టైప్ చేసి సెర్చ్ చేయొచ్చు. వాయిస్ అసిస్టెంట్స్ ద్వారా కూడా మనం ప్రొడక్ట్స్ని సెర్చ్ చేయొచ్చు. ఇక మొబైల్ కామర్స్ గురించి చూద్దాం. మొబైల్ కామర్స్ అనే పదాన్ని వాస్తవానికి 1997లో అంటే 1997లో గ్లోబల్ మొబైల్ ఫోరం ప్రారంభించిన సందర్భంలో కెవిన్ డఫీ రూపొందించారు. మొబైల్ కామర్స్ యొక్క అర్థం ఏంటంటే, ఎలక్ట్రానిక్ వాణిజ్యం అనేది సామర్థ్యాన్ని నేరుగా వినియోగదారుల చేతికి వైర్లెస్ టెక్నాలజీ ద్వారా పంపిణీ చేయడం. అయితే 1997లో స్టార్ట్ అయ్యింది. ఇది 1997లో స్టార్ట్ అయింది. గ్లోబల్ మొబైల్ కామర్స్లో 100 కంటే ఎక్కువ కంపెనీలు కలిగి ఉంది. అంటే 100 కంటే ఎక్కువ కంపెనీలు దీంట్లో జాయిన్ అయ్యాయి. నవంబర్ 1997లో లండన్లోని జరిగిన మొదటి సమావేశంలో కెవిన్ డఫీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎన్నికయ్యారు. వాణిజ్యానికి సంబంధించిన అంటే కామర్స్కి సంబంధించిన మొట్టమొదటి సూచనలతో 1 ఇయర్లోనే 100కి పైగా కంపెనీస్ ఫోరంలో చేరాయి. చాలామంది తమ సొంత మొబైల్ వాణిజ్య బృందం, మొబైల్ ఈ కామర్స్ టీమ్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎగ్జాంపుల్గా చూస్తే మాస్టర్ కార్డ్ మరియు మోటరోలా. 100 కంపెనీల్లో మొదటిది లాజికా, రెండవది సెల్నెట్,
తర్వాత ఇది O2గా మారింది. తర్వాత నోకియా, యాపిల్, ఎల్సెటెల్, వొడాఫోన్ వంటి సంస్థలు కొలాబరేషన్ జరిగాయి. మొబైల్ కామర్స్ సర్వీస్ అనేది ఫస్ట్ డెలివరీ చేసింది 1997లో. కోకోకోలా మెషిన్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు మొదటిసారిగా మెషిన్స్ పేమెంట్ అనేది SMS టెక్స్ట్ రూపంలో సందేశాలు చెల్లింపులు అంగీకరించాయి. ఫినార్ మొబైల్ చెక్ ఇన్ అనేది కూడా ఒక ప్రధానమైన మైలురాయి. ఇది 2001లో ప్రవేశపెట్టారు. దీని ద్వారా బిజినెస్లో గూడ్స్ సెల్ చేసేవాళ్ళు. కెల్విన్ డఫీ ఫాదర్ ఆఫ్ కామర్స్ అంటే మొబైల్ కామర్స్. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటో చూద్దాం. బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది అడ్వాన్స్డ్ డేటాబేస్ మెకానిజం. ఇది బిజినెస్ నెట్వర్క్లో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ఉపయోగించేది. బ్లాక్ చైన్లో డేటాబేస్ అనేది డేటాను స్టోర్ చేసుకొని బ్లాక్స్ రూపంలో చైన్కి లింక్ అయి ఉంటుంది. అందుకే దీన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీ అని అంటున్నాము. ఈ బ్లాక్ చైన్ అనే దాన్ని గవర్నమెంట్, హెల్త్ కేర్, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ వారు ఉపయోగిస్తారు. డేటా అనేది బ్లాక్ వైజ్గా చైన్ లింక్ చేసినట్టు ఉంటుంది కాబట్టి బ్లాక్ చైన్ అంటాము. ట్రాన్సాక్షన్ పెరుగుతున్న కొద్దీ బ్లాక్ చైన్ కూడా పెరుగుతుందన్నమాట. గ్లోబల్ పేమెంట్స్లో క్రిప్టో కరెన్సీ అనేది అనేక ప్రయోజనాలు అందిస్తాయి. ఇవి క్విక్ అండ్ కాస్ట్ ఎఫిషియన్సీ, తక్కువ రుసుములతో దాదాపు తక్షణ లావాదేవీలను ప్రారంభిస్తాయి. వారు బ్యాంకింగ్ సర్వీస్ను అందుబాటులోకి తీసుకొని రావడం ద్వారా బ్యాంక్ లేని లేదా తక్కువ బ్యాంక్ ఉన్న వ్యక్తులు డిజిటల్ ఎకానమీ ఆర్థిక వ్యవస్థలో చేరేందుకు వీలు కల్పిస్తుంది. ఇక లాస్ట్కి రియాలిటీ గురించి చూద్దాం. రియాలిటీలో మనకు 4 టైప్స్ ఉన్నాయి. వర్చువల్ రియాలిటీ, అగ్మెంటెడ్ రియాలిటీ, మిక్స్డ్ రియాలిటీ, ఎక్స్టెండెడ్ రియాలిటీ. దీంట్లో మనకు 2 VR, AR గురించి తెలిస్తే సరిపోతుంది. విర్చువల్ రియాలిటీ ఆన్లైన్ షాపింగ్ అంటే రియాలిటీ ద్వారా మనం కొనే ప్రొడక్ట్స్ మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. మనం స్టోర్కి వెళ్తే హెడ్సెట్ అనేది తగిలించుకొని చూస్తే అంటే మనల్ని ఒక కొత్త ప్రపంచంలోనికి తీసుకొని వెళ్తుంది. మనం విర్చువల్ వీడియో గేమ్స్ అండ్ 3D సినిమాస్ చూడడానికి హెడ్సెట్ అనేది ఉంటుంది. అది పెట్టుకొని చూస్తే మనం ఒక కొత్త ప్రపంచంలో ఉన్నట్టు చూపిస్తుంది. ఈ విర్చువల్ రియాలిటీలో ప్రొడక్ట్స్ని టచ్ అండ్ ఫీల్ ఎక్స్పీరియన్స్ చేస్తాము. ఇక అగ్మెంటెడ్ రియాలిటీ ఇన్ ఆన్లైన్ షాపింగ్ అంటే దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే స్నాప్చాట్. మనం యూజ్ చేసే ఫిల్టర్స్ అనేవి రియాలిటీ కావు. అంటే మన ఫేస్ అనేది నార్మల్గానే ఉంటుంది, కానీ దాంట్లో మనం ఫిల్టర్లు యాడ్ చేసినట్టు. అంటే మనం స్నాప్చాట్లో ఫిల్టర్స్ యూజ్ చేసుకొని ఫోటో దిగుతాం కదా, అది మెయిన్ ఎగ్జాంపుల్. మనకి ఎన్నో ఫిల్టర్స్ అవైలబుల్గా ఉంటుంది, కానీ రియాలిటీలో మన కలర్ అనేది ఏం చేంజ్ అవ్వదు. కానీ మనం యూజ్ చేసే ఫిల్టర్స్ని ఇమాజినేషన్లోకి తీసుకొని వెళ్తాయి. మనం నార్మల్గా ఉన్న మనకి అన్నీ యాడ్ చేసినట్టు చూపిస్తుంది. ఇది అగ్మెంటెడ్ రియాలిటీ ఇన్ ఆన్లైన్ షాపింగ్. అంటే అది విర్చువల్గా ఉన్నా కానీ మనం మేకప్ వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది రియలిస్టిక్గా చూపిస్తుంది. ఇదండి కామర్స్ గ్లోబల్ బిజినెస్ గురించి. ఎగ్జామ్లో మనం రాయాలి అంటే బేసిక్ కాన్సెప్ట్ అర్థమైతే మన డైలీ లైఫ్లో వాడే ఆన్లైన్ షాపింగ్ లేదా ఆఫ్లైన్ షాపింగ్, డిజిటల్ పేమెంట్, మనం సోషల్ మీడియాలో చూసే అడ్వర్టైజ్మెంట్, ప్రమోషన్స్, ఒక దేశం నుండి ఇంకొక దేశానికి ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అనే కాన్సెప్ట్ మైండ్లో ఉంటే ఎగ్జామ్ మీ ఓన్ వర్డ్స్లో రాసినా సరిపోతుంది. సో చివరిగా ఇదండి వీడియో అనేది ఈ కామర్స్ గ్లోబల్ బిజినెస్ గురించి.